లెక్సేనా సాబ్ రాయుడిని చెట్టు కట్టేశాం, రెడ్డిని ఆపేశాం. ఇక టెండర్ వేయడానికి ఎవడు రాడు. ఒక్కడే ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ మాధవ్ తప్ప. డోంట్ వరీ, ఆ మాధవరావుని చంపడానికి నేను అరేంజ్మెంట్ చేశాను. హై డబ్బిస్తే మా బావ ఎలాంటి అదవ పని చేయడానికైనా రెడీ. హలో, వచ్చేసాడు. తినేవాడి పేరు అన్నం మెతుకు మీద రాసి ఉంటుంది, కానీ మా బావ మాధవరావు చావు ఇసుక లారీ టైరు మీద రాసు. మా బావ కారు మెయిన్ రోడ్డు ఎక్కటం ఏంటి? మాధవరావు గారు 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. దయచేసి ఇలాగే నన్ను కాపాడండి. డోంట్ వరీ, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే. దేవుళ్ళు అంటే ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. నారాయణ 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 నారాయణరావు గారు, ఘోరం జరిగిపోయిందండి. దేవుళ్ళు లాంటి మాధవరావు గారు పోయి మనకు దురదృష్టం మిగిల్చారు. ఏమిటో ఆ మొదలష్టం ఇసుక లారీ నన్ను గుద్దినా బాగుండేది. అవును, ఆయన ఇసుకలారియే గుద్దిందని మీకెలా తెలుసు? అబ్బబ్బబ్బ. అంటే ఎవరు చెప్పుకుంటుంటే వినాలండి. ఇంకెప్పుడు చెప్పుడు మాటలు వినకండి. డాడీ, ఉషాకి రన్నింగ్ లో ఖోఖోలో రెండిట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ త్రిషకి చెప్పు. రన్నింగ్ లో తనకే రావాలి, కావాలని స్లిప్ అయి పడింది కాబట్టి ప్రైజ్ తందే. అయితే ఇద్దరికి కంగ్రాట్స్. What happened, ma'am? Nothing. My dad met with an accident. Don't worry, ma'am. Nothing will happen. Everything will be all right. God is great. God is great. దేవుడున్నాడు. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఆయనకి ఎలా ఉంది డాక్టర్? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, బట్ మినిమం 6 months బెడ్ రెస్ట్ తీసుకోవాలి. స్పైనల్ కార్డ్ బాగా దెబ్బతింది. ఇంతకీ మీరు ఆయనకి ఏమవుతారు? నేను ఆయన కంపెనీలో జనరల్ మేనేజర్ని. ఇదేంట్రా, ఇసుక లారీతో గుద్దించినా కానీ నాడు చావలేదు. ఆయన టైం బాగుంది, నీ టైం బ్యాడ్. డాడీ, శవం కోసం దండలు తెచ్చేసా. శవం ఎక్కడా? ఛీ, శవం మెళ్ళలో వేయాల్సిన దడలు నువ్వే చూసొచ్చావుట్రా. ఇంతకీ వాడెక్కడా? ప్లేస్ రిజర్వేషన్ కోసం శ్మశానానికి వెళ్ళాడు. నీకు శుభవార్త. ఏంటి? ఆయన పోలేదు. ఆ, ఎలా డాడీ? చాలా డబ్బులు వెచ్చేసి దండలు కొన్నా. మీ నాన్నకి థ్రెష్ వచ్చేస్తుందిరా. ఆ డాక్టర్కి. ఓకే డాక్టర్ గారు, థాంక్ యూ. రామ్మా త్రిషరా, మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా. హలో, డాడీని చూడొచ్చా డాక్టర్? తప్పకుండా. రామ్మారా. ఆగండి, మీరొక్కరే వెళ్ళండి. ఓకే త్రిష, బట్ డాడీకి ఎలా ఉందనని బాధగా ఉంది. ప్లీజ్ ఉషా, డాడీ ఇస్ ఆల్ రైట్. నువ్వు తొందరపడి రావద్దు. ఫ్యాషన్ డిజైనింగ్ పోటీలో నువ్వు అవార్డు తీసుకునే రావాలి. ఓకే, డాడీ కావాల్సింది సానుభూతి కాదు, మన సక్సెస్. ఓకే ఓకే త్రిష, ఎలాగైనా నేను అవార్డు తీసుకునే వస్తా. అర్రే, అప్పుడే లేచేమంటమ్మా. ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ టూ దిగి మచ్ కలిసిపోయి ఉంటావు. కరెక్ట్. లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. ముందు ఆఫీస్కి వెళ్ళి. అబ్బా, ఆఫీస్ పని నేను చూసుకుంటాను. నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. నువ్వు కాలు కింద పెట్టుకుని ఉండడం కోసం నీ కోసం వీల్ చైర్ తీసుకొచ్చాను త్రిష. ఈడియట్, స్ట్రెచ్చర్ దొరకలేదా? ముందు ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ అని ఇంటికి పంపించండి. రాత్రంతా వెరిఫై చేయాలి. చిన్న తేడా వచ్చినా ఫైర్ అయిపోతారు. త్రిష, నానా, నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ మ్యాటర్ మొత్తం చెడగొట్టేస్తావు. అనవసరంగా నా త్రిషకు ఫైర్ తెప్పించావు. ఇలా బా, నా ఎడంకా నదురుతుంది, నీకేమన్నా ఉద్యమం అనిపిస్తుంది? నీ ఎడంకన్నా తిరిగితే నాకేం అవుద్దురా? సముద్రంలో సునామీ వస్తే ఒడ్డున్న వాళ్ళు పోవటం లేదు. ఇలాంటి పిచ్చి ఒకడు వాగు నాకు బీపీ తెప్పించుకోక. ఏం పర్లేదు నాన్న, అద్దెకి తెచ్చి నీ వీల్ చైర్ లో నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా. తుమ్కో మేరా బాస్ కరీంలాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు, నీ పెళ్ళవతో కాపురం చేయించాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మాధారం చంపలేకపోయావా బెవకు? రామరామా,
మద్దతులు మానవంగాలు మా అక్కకి ఇష్టం ఉండవండి మా బావలకు కాదు కరెక్టేగా వెరీ బ్యాడ్ ఆ, సక్సేనా గారు ఆ మాధవరావును చంపలేకపోయినా మంచాన పడిపోయాడు లేవలేడు. ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే. అతనికి టెండర్ పెట్టేశా, ఈసారి ఫెయిల్ కాను. నాన్సెన్స్. నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను. చాలా బ్లండర్స్ కనిపిస్తున్నాయి. దీనికి కారకులు ఎవరు? నంబర్ 1 పొజిషన్ లో ఉన్న కంపెనీ నంబర్ 2 కి ఎలా వచ్చింది? Somebody answer me. ఏం ఆన్సర్ చేస్తారమ్మా? మనం టెండర్ లో కోట్ చేసిన అమౌంట్ బయట కంపెనీలకి లీక్ చేయడానికి మనలోనే కొందరు ఉన్నారు. I will not spare anybody. మిస్టర్ నారాయణరావు 1 minute. నీ కోసమేనయ్యా ఎవరో బ్రీఫ్ కేసుతో వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదండి. ఆహా, ఎవరో తెలియకుండానే మిస్టర్ నారాయణరావు అని పిలుస్తుందా? నువ్వు పదమ్మా. ఎవరు నువ్వు? నారాయణరావు గారు సక్సేనా గారు మీకు ఇదమ్మన్నారు. నాకెందుకు విన్నారు? ఏ మిస్ అంటే ఇంటి దగ్గర ఇచ్చినామని ఉంటారు. పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది, దొరికిపోయావు. బ్యాడ్ టైం. ఏముంది అందులో? అందులో ఏముందో మీకు తెలియకపోవచ్చు కానీ ఎవరైనా ఊహించొచ్చు. తెరవరా, అందులో ఏం లేకపోతే మంచిదే కదా. ఆ? అమ్మో ఇంత డబ్బే? ఈ డబ్బేంటి? ఓ సోస్, మరీ అంత డ్రామా ఆడబోకున్నారేంటి రావు? టెండర్ లీక్ చేసినందుకు ఆ సక్సేనా పంపించిన బహుమానమే కదా ఇది. మర్యాదగా మాట్లాడండి. Shut up. కడుపుకు అన్నం తింటున్నావా, కరెన్సీ తింటున్నావా? మాధవరావు గారంటే త్రిసకి తండ్రి అయినా మనకు దేవుడయ్యా. అలాంటి దేవుడు లాంటి తండ్రిని మోసం చేస్తే త్రిస తట్టుకోగలదా? మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయన పీక పట్టుకున్నావు. చిచ్చయ్యి, ఆ భగవంతుడు నిన్ను క్షమించరా? త్రిస మాత్రం నిన్ను క్షమించదు. వీళ్ళని నమ్మొద్దమ్మా. ఎవరిని నమ్మాలో నాకు తెలుసు. కళ్ళ ముందు జరిగింది చూసాంగా. అది కదమ్మా. You're out of service. ఇమీడియట్ గా మన కంపెనీకి ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి. ఎందుకమ్మా? మా అబ్బాయిలు ఉన్నారుగా. నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నాయుడమ్మ! ఆపా, నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా. అంటే అవును, బస్ 8:00 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? చైన్ మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ, 7 చేతులు పడిపోను. దొంగ దొంగ, అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకో. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. నేను ఎలా చెప్పానో అలాగే కొట్టరా. ఫటాఫట్ ఇదిగో పిన్ని నీ గొలుసు. థ్యాంక్స్. నువ్వేం దొంగరా బాబు, ఇలా దొరికిపోయావు? డెమాన్స్ట్రేషన్ కోసం మనోడు అరేంజ్ చేసిన నకిలీ దొంగడు దొరకని చేస్తాడు ఎరా. ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. యా దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే ఫుల్గా చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్, మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్ళాడు, నా చైన్ తీసుకెళ్ళాడని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట.
దీని వల్ల మీకు తెలిసిన నీతేంటి? జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని. సరిగ్గా చెప్పావు. నాయుడమ్మా. ఓయ్ ఓకే 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 మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయటం? దీన్ని కిడ్నాప్ చేయి, 1000 రూపాయలు ఇస్తా. ఈయన్ని మటర్ చేయి, గొలుసుతో పాటు 10,000 ఇస్తా. రెండు ఒప్పేసుకో, 5 రోజులు పడ్డా. ఏ రాజీ, లాస్ట్ వీక్ నీకు ఈ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి క్లియర్ గా. అమ్మా!